శ్రీనివాస్ కిచెన్ స్వాగతం అండి. ఇప్పుడు మీకు నేను మామిడికాయ, అల్లము, పచ్చిమిర్చి వేసి మీకు మామిడికాయ అల్లంతో పచ్చడి ఎలా తయారు చేయాలో చూపిస్తాను. సూపర్ ఉంటుందండి, అదిరిపోతుంది. పొయ్యి అంటించుకొని పాను పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి కొంచెం మినపప్పు, ఆవాలు, జీలకర్ర, అల్లం కొంచెం వేసుకోవాలండి ఫ్లేవర్ కోసం. ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే మామిడి అల్లం పచ్చడిలా ఉంటుందండి. నాకు చాలా ఇష్టం మామిడి అల్లం పచ్చడి అంటే. అది ఎప్పుడో ఒక సీజన్లోనే దొరుకుతుంది మనకు. మన ఇంట్లో ఎప్పుడూ మామిడికాయ ఉంటుంది కనుక మనం చక్కగా ఇట్లాగా మామిడికాయ వేసి ఒకసారి చేశానండి, అల్లం వేసి. చాలా నచ్చింది, చాలా సూపర్ ఉంది. అప్పుడప్పుడు ఇలా చేసుకుంటూ ఉంటాం అన్నమాట. మీకు చూపించుదామని తయారు చేస్తున్నాను. పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. చాలా చాలా బాగుంటుందండి. సో మామిడి అల్లం పచ్చడి ఈ యొక్క అల్లం ఫ్లేవర్తో పచ్చిమిరపకాయలతో రోటి పచ్చడి అదిరిపోద్దండి. మట్టి పాత్రలో మనం చేస్తున్నాం కనుక ఇంకా స్మోకింగ్గా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ మట్టి పాత్రల వలన మనకు ఏంటంటే మనం పోషకాలన్నీ 100% ఉంటాయన్నమాట. కానీ ఇది చాలా మెయింటెనెన్స్ చేయడం చాలా కష్టం అండి బాబు. అందుకనే మన వాళ్ళు మానేసినట్టున్నారు. ఏదో తాతమ్మల కాలంలో అమ్మమ్మల కాలంలో వాడారు, ఇప్పుడు ఆపేశారు. ఇవి కొనుక్కున్నప్పుడు సేదనం చేసుకోవాలి, తర్వాత వాడేటప్పుడు సేదనం చేసుకోవాలి. మనం వాడే ప్రతిసారి కూడా కొంచెం వాటర్ వేసి, ఉప్పు వేసి, పసుపు వేసి మరగనిచ్చి ఆ నీళ్ళు వంపి శుభ్రంగా తోమి వాడుకోవాలన్నమాట. రెగ్యులర్గా వాడితే పర్వాలేదు. ఎప్పుడైనా వారానికి ఒకసారి, 10 రోజులకు ఒకసారి వాడామనుకోండి మట్టి పాత్రలో, అవి మళ్ళీ వాటిలో నీళ్లు మరగనిచ్చాలి. మరిగించి అవి వంపేసి తోమి కడిగి చక్కగా అప్పుడు వాడుకోవాలన్నమాట. ఇప్పుడు నేను అలానే చేశాను. ఇది వాడి దగ్గర నెల అవుతుంది. అలా చేస్తే మనం వాడుకోవచ్చు, పాత్రలు ఎన్ని సంవత్సరాలైనా వాడుకోవచ్చు అన్నమాట. కొంచెం కష్టమే ప్రాసెస్, కాకపోతే మనకు ఆరోగ్యం బాగుండాలి అనుకుంటే మరి తప్పదు, చేసుకోవాలి. వేగిపోయినాయండి. ఇందులో కొంచెం ఉప్పు, జీలకర్ర, వెల్లుల్లిపాయ, ఈ మామిడికాయ వేసి మనం మిక్సీ పట్టుకోవడమే అన్నమాట. అలాగే నేను ఆల్రెడీ మిక్సీ పట్టుకొని పెట్టుకున్నాను ముందుగానే మనకు వీడియో కోసం అని. ఇదిగోండి పచ్చడి సూపర్ అన్నమాట, సూపర్ అదిరిపోతుంది. ఇప్పుడు ఇది తాలింపు పెట్టుకున్నాను. కొంచెం ఆయిల్ వేసుకుంటాం. తాలింపు పెడితే సూపర్ ఉంటుంది పచ్చడి.
ఈ పక్క పప్పు పెట్టానండి. ఇది బీరకాయ ములక్కాయ పప్పు అండి. ఇందులో కొంచెం శనగపప్పు వేసుకుంటే మనకి ఆ బద్ద పంటి గింట తగులుతూ ఉంటే తినేటప్పుడు సూపర్ ఉంటుందండి. వెల్లుల్లిపాయ శనగపప్పు ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర వెల్లుల్లి కరివేపాకు మనం అన్నంలోకి బాగుంటుంది, దోశల్లోకి బాగుంటుంది, ఇడ్లీలోకి బాగుంటుంది. చక్కగా పుల్ల పుల్లగా అల్లం ఫ్లేవర్తో అదిరిపోద్దండి పచ్చడి. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి, చాలా చాలా బాగుంటుంది అన్నమాట. అయిపోయింది, తాలింపు వేసేది. ఇదిగోనండి మామిడికాయ అల్లం పచ్చడి. అల్లం ఫ్లేవర్తో మామిడికాయ సూపర్ అదిరిపోద్ది. నచ్చితే మీరు కూడా ఇలాగ చేసుకోండి. థ్యాంక్ యూ.